కనుక ఒక ఆదివారం జరిగిన ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకుంటాను. సరే అయితే మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అలా చలి వణికిస్తున్న రోజుల్లో అప్పుడప్పుడు సూర్యుడు గారు ఇలా వస్తూ ఉంటారనమాట. అప్పుడే మేము బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత సూర్యుడు వచ్చినా కూడా కాస్తో కూస్తో చలి అటుమూలో ఇటుమూలో పేరుకునే ఉంటుంది. సో జర్కిన్ కంపల్సరీ వేసుకుని వెళ్ళాలన్నమాట. ఇక మా ప్రయాణం గురించి మాట్లాడుకుంటే మేము ఉండే ఏరియాలో కార్నివల్ అనే పండుగ జరిగిందనమాట. కార్నివల్ అనేది మా ఏరియాలో అప్పుడెప్పుడో 2019 లో చేశారంట. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. నేను హన్విక ఇదే ఫస్ట్ టైం ఈ పండుగను చూడడం. సో ఎలా ఉంటుందో నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. రండి మరి ట్రామ్ ఎక్కేద్దాం. అతివేగంగా ట్రామ్ ఎక్కేద్దాం అనుకున్నాను గానీ ట్రామ్ లో అటు వెళ్ళట్లేదంట. ఎందుకంటే జనసందోహం అలా ఉంది. మరి మేము నడుచుకుని వెళ్తుంటే దారిలో నా ఫ్రెండ్ కూడా కనిపించారు. ఇక తనతో మాట్లాడుకుంటూ నడుచుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. ఆరు పొడుగంతా ఇలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తోటి ఎదురవుతూనే ఉన్నారు జనాలు. సూర్యుడు చూసారా ఎంత మంచి లైటింగ్ ఇస్తున్నాడు. క్లైమేట్ బాగుంది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఈ కార్నివల్ అనేది జరిగింది కాబట్టి జనం మామూలుగా రాలేదు. అసలు సందే దొరకలేదు మాకు వెళ్ళడానికి. 2 మంది చిన్నపిల్లలు వచ్చేసారు. మేమే హన్వికాని తీసుకెళ్లడం డేంజర్ అని అనుకున్నాం గానీ హన్విక కన్నా చిన్నగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. అసలు ఈ కార్నివల్ అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు అనేది నాకు తెలిసింది మీతోటి షేర్ చేస్తాను. మనం ఎలా అయితే శివరాత్రికి శివ అంటూ చలిని వదిలేసి ఎండాకాలంలోకి అడుగు పెట్టేస్తామని అనుకుంటాం కదా. కార్నివల్ అనేది జర్నీలో చాలా ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఇది సేయింగ్ గుడ్ బై టు వింటర్ అనమాట. వింటర్ వల్ల చాలా డిప్రెషన్ అట్లా అనిపిస్తూ ఉంటాయి డేస్ అన్ని. ఎందుకంటే డార్క్ డేస్ కాబట్టి. వింటర్ డేస్ కి ఈ విధంగా టాటా చెప్పేసి స్ప్రింగ్ సీజన్ ని వెల్కమ్ చేస్తారనమాట ఈ కార్నివల్ పార్టీ తోటి. ఈ కార్నివల్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే రకరకాల కాస్ట్యూమ్ తోటి రోడ్ షో చేస్తారనమాట. అది చూడడానికి వచ్చిన జనాలకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి మనతో కూడా ఎంగేజ్ అయ్యి మనతో చిన్న చిన్న స్టెప్లు వేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ కార్నివల్ పార్టీస్ లో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వేసుకొచ్చిన కాస్ట్యూమ్ తో పాటు వాళ్ళు కొన్ని చాక్లెట్స్, టాయ్స్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని త్రో చేస్తూ ఉంటారన్నమాట. అవన్నీ మనం కలెక్ట్ చేసి మన ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి ఒక బ్యాగ్ క్యారీ చేస్తారు పిల్లలందరూ. సో ఆ బ్యాగ్ వాళ్ళు చూపిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి చాక్లెట్స్ అందులో వేస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. నేనైతే ఈ కార్నివల్ కి వెళ్ళడం వెరీ ఫస్ట్ టైం. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దట్టు మన ఇండియన్ ఫ్రెండ్స్ మనతో ఉంటే ఎక్కడైనా గానీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కదా. చూడ్డానికి వచ్చే మనం కూడా కాస్ట్యూమ్ వేసుకుని రావచ్చండి. అండ్ మీరు క్లియర్ గా చూస్తే అక్కడ కిడ్స్ అందరూ బ్యాగ్స్ పట్టుకుని ఉన్నారు కదా. సో కిడ్స్ అలా బ్యాగ్స్ పట్టుకుని ఉన్నప్పుడు చాక్లెట్స్ త్రో చేసే వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ లో వాళ్ళ దగ్గర ఉన్నవి ఆ బ్యాగ్ లో వేసేసి వెళ్తారనమాట. యాక్చువల్ గా ఈ షో వచ్చేసి 1.5 hours నుంచి 3 hours వరకు జరుగుతుంది. మ్యాన్హైమ్ లో చాలా ఇయర్స్ తర్వాత జరిగింది కాబట్టి లిటరలీ 4.5 hours చేశారు. సరే అయితే నాకు తెలిసినవి అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయిపోయి ఉండి మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. ఇప్పుడైతే ఈ రోడ్ షోలో జరిగే మ్యూజిక్ ఎలా ఉంటుంది, అక్కడ జనం అందరూ ఎలా కేరింతలు కొడతారు అనేది ఒరిజినల్ వాయిస్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ లిజన్ అండ్ ఎంజాయ్. ఒక్క ముక్క కూడా అర్థం కాదు కానీ బీట్ కి మాత్రం ఊపొస్తుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ. వికగాడు ఆ సౌండ్స్ కన్నీ భయపడుతుంది అని అనుకున్నాను కానీ చాలా బాగా అబ్జర్వ్ చేసి అది కూడా కాస్త కూస్త ఎంజాయ్ చేసిందండి. సీజన్ ఫెస్టివల్ వచ్చేసి Feb 27 నుంచి March 4 వరకు జరిగిందంట. ఈ సెలబ్రేషన్ వచ్చేసి సండే జరిగిందండి. సో మేము సండే అంతా ఎంజాయ్ చేసేసిన తర్వాత మండే ఒక చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే విన్నాము. అంటే ఏమన్నా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ చాలా హైగా అనిపిస్తుంది నాకు. ఎక్కడ ఏ మూల చూసినా ఇలా గుంపు పోలీసులు తిరుగుతూనే ఉన్నారనమాట. ఏ ప్లేస్ లో ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మామూలుగా లేదు అసలు. ఇలా లేకపోతే ఈ జనాలందరినీ ఆపడం కూడా కష్టమే అవుతుంది అనుకోండి. ఇక నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో మేమందరం కలిసి పెద్ద కేకలు వేస్తూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు నా హ్యాపీనెస్ కి హద్దులు లేవు. సో ఇక మా ఏరియాలో జరిగిన బ్యాడ్ న్యూస్ గురించి అయితే చెప్తాను మీ అందరికి. ఒక అతను కార్ ని ర్యాష్ గా డ్రైవ్ చేసుకుని పెడిస్ట్రియన్ అంటే వాక్ వే ఉంటుంది కదా దానిపైకి ఎక్కిచ్చేసాడు అనమాట. సో అక్కడే స్పాట్ డెత్ ఒక 40 years మ్యాన్ అయితే చనిపోయాడు. ఆ పర్సన్ అయితే స్పాట్ డెడ్. అది కాకుండా ఇంకా చాలా మందికి గాయాలు జరిగాయంట. అంటే ఆ కార్ అక్కడితో ఆపలేదు, ఇంకా ర్యాష్ డ్రైవ్ చేసుకుని వెళ్తూనే ఉన్నాడు. కార్నివల్
డే రోజు గానీ అదే సేమ్ ఇన్సిడెంట్ జరిగి ఉంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. థ్యాంక్ గాడ్ సేవ్డ్ us అనుకోవాలి. మొబైల్స్ అన్నిటికీ హై అలర్ట్, స్టే ఇన్ హోమ్ అని మెసేజ్ చూసినప్పటి నుంచి కంగారు స్టార్ట్ అయింది నాకు. ఆ రోజు జరుగుంటే మా పరిస్థితి ఏంటా అనే ఆందోళన కూడా మనసులో ఉండింది అనమాట. ఎనీవేస్ ఇట్ ఈస్ రియల్లీ అ సాడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ us. పాప మా పర్సన్ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు. ఇంత పెద్ద మంచి సెలబ్రేషన్ తర్వాత అంత బ్యాడ్ న్యూస్ విన్నాం అనమాట. సో జరిగిపోయింది. ఆ పర్సన్ అయితే సేవ్ చేయలేకపోయారు, బట్ హై ఇన్ సెక్యూరిటీ అలర్ట్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాక్ టు ద సెలబ్రేషన్. ఆ రోజు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. మేము ఇంటి నుంచి 1కి వెళ్ళాము అండ్ బ్యాక్ టు ద హౌస్ అట్ 5 o'clock అనమాట. గుడ్డి పిల్లలందరూ మంచి కాస్ట్యూమ్ లో వచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. హన్విగడ్ కేకలు వేసి బాగా అలసిపోయింది. సో గాగుల్స్ పెట్టాను. దాని తర్వాత పడుకుండిపోయింది అనమాట. ఇంకా మేము కూడా కొంచెం సేపు ఉండి ఇక చల్లబడిపోతుందని చెప్పి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కానీ ఫ్రాంక్లీ ఇలాంటి లౌడ్ మ్యూజిక్, ఇంత జనం, ఇంత సెలబ్రేషన్ ఇక్కడ ఉంటే అస్సలు ఇంటికి వెళ్ళాలనిపించదు. బట్ హన్విగాడు చలిగా ఫీల్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఎంత హాయిగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నాము అని అంటే దేర్ మస్ట్ బి ఏ పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ కదా. కిడ్స్ బాధ్యత హస్బెండ్స్ కప్ చెప్పేసి మేము ముగ్గురం ఆడుకుంటూ పాడుకుంటూ రోడ్ల మీద నడుస్తున్నాం అనమాట. ఫాదర్స్ ఆన్ డ్యూటీ. ఇంటికి వచ్చేసాము. నేను కలెక్ట్ చేసిన అన్ని చూపిస్తాను చూడండి. నా మంకీ క్యాప్ లో ఫిల్ చేసుకున్నాను. నేను సంచి తీసుకెళ్లలేదు అనమాట. ఒక సాఫ్ట్ చిలక కూడా దొరికింది. భార్గవ్ గారు క్యాచ్ చేశారు. ఇది హన్విగాడ్ కోసమే దొరికింది అన్నట్టు ఒక్కటే దొరికింది. చాక్లెట్స్ అయితే రకరకాల చాక్లెట్స్ వచ్చేసాయి. నేను ఎప్పుడు చూడనివి, టేస్ట్ చేయనివి కూడా వచ్చేసాయి. తింటానని కాదు, బట్ దర్ ఇస్ అ లిటిల్ సాటిస్ఫాక్షన్ ఇన్ని కలెక్ట్ చేశాను అని. ఇవేవో స్ట్రాల్ అనుకున్నానండి, కానీ స్ట్రాస్ కాదంట. అది షుగర్ పౌడర్ మిక్స్డ్ విత్ గ్లూకోజ్ లా అనిపించింది అని ఫ్రెండ్ చెప్పింది. సో ట్రై చేయాలి. ఎవరికైనా చాక్లెట్లు కావాలంటే అడ్రస్ పంపించండి. ఇవన్నీ ప్యాక్ చేసి మీ ఇంటికి పంపించేస్తానే. సో సైనింగ్ ఆఫ్ ఫర్ ద సెలబ్రేషన్. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి మరి.